అందులో 6100 పోస్టులు జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఉన్నవే కదా, మరి వాటిని కూడా జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో 6100 టీచర్ పోస్టులకి డిఎస్సి ప్రకటించి టెట్ నిర్వహించి టెట్ క్వాలిఫై అయిన వాళ్ళకి తిరిగి డిఎస్సి నిర్వహణ కోసం ప్రభుత్వం సమాయత్తమవుతా ఉంటే, మీ ప్రభుత్వం వచ్చాక ఆ టెట్ రాసిన వాళ్ళందరినీ అనర్హులుగా ప్రకటించి తిరిగి కొత్తగా రీటెట్ పరీక్ష నిర్వహించి రీటెట్ పరీక్షలో 187,000 మంది క్వాలిఫై అయినా కానీ వాళ్ళని డిఎస్సి కోసం ఎదురు చూస్తూ ఉంటే మీరు డిఎస్సి నిర్వహణ కోసం ఎందుకు తేదీలు ప్రకటించలేదని మేము ప్రశ్నిస్తా ఉన్నాం. అసలు చంద్రబాబు నాయుడు ప్రభుత్వానికి డిఎస్సి నిర్వహించాలి, నిరుద్యోగులకి ఉద్యోగాలు ఇవ్వాలనే స్పృహ ఏమాత్రము లేదు. ఇది నిరుద్యోగుల దగా ప్రభుత్వము. తిరిగి 100 రోజుల్లో మాది మంచి ప్రభుత్వం అని వాళ్ళు ప్రకటించిన అంశాల్లో డిఎస్సిని మేము నిర్వహించాము, 13,347 పోస్టులు భర్తీ చేశామని ప్రభుత్వం ఎంత దుర్మార్గంగా ప్రకటించుకున్నదంటే ఇది నిరుద్యోగులను తీవ్రంగా వంచనకు గురి చేయటమే. అసలు సెప్టెంబర్లోనే ప్రక్రియ అంతా డిఎస్సి పూర్తి చేసి డిఎస్సి పరీక్షలు నిర్వహించి డిసెంబర్ నాటికి మొత్తం డిఎస్సి నిర్వహణని పూర్తి చేయాలని మీరు ఒక హామీ ఇచ్చారు కదా. ఎందుకు ఈ ప్రభుత్వం ఈ హామీని నిలబెట్టుకోలేదంటే, నిరుద్యోగుల జీవితాలతో మేము డిఎస్సి నిర్వహించాం, డిఎస్సి ద్వారా ఉద్యోగాలు కల్పించామనే ఒక పేరుతోటి మీరు నాటకాలు ఆడడం కోసమే చంద్రబాబు నాయుడు ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం, ముఖ్యంగా నారా లోకేష్ గారు విద్యాశాఖ మంత్రి అయిన తర్వాత ఒక్క డిఎస్సి నిర్వహణను కూడా ఏమాత్రం చేపట్టలేని ఒక దయనీయమైన పరిస్థితి రాష్ట్రంలో ఉందంటే విద్యాశాఖ పనితీరు ఏ విధంగా ఉంది, విద్యాశాఖ మంత్రి పనితీరు ఏ విధంగా ఉంది మనం అర్థం చేసుకోవచ్చు. నిరుద్యోగుల జీవితాలతోటి ఈ ప్రభుత్వం చెలగాటమాడటం